శామ్ 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 స్టాప్ ద మ్యూజిక్. ఏంటే కాల్ చూపించు. నీకు అసలు బుద్ధుందా? కాలుకంత రక్తం కారుతుంటే డాన్స్ చేస్తావేంటి? ఎందుకు ఇలా చేసావు? నీ సంతోషం ఆనందం ముందు ఇదేం పెద్ద బాధ కాదు బావా. వాట్? అవును బావా, డాన్స్ చేయగలవా, చేస్తావా అని నువ్వు ప్రేమగా అడిగితే నీ కోరిక తీర్చడం నా బాధ్యత కదా. ముచ్చుమా రా. ఏ పిల్లా, అట్లా నవ్వేసి పారిపోమాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా. అది ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పద్దలేని మందు కంట దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను కలిసి పారిపోతే ఎల్లా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతో ఆడే నా మొగుడు. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನಲ್ಲಿ ಪೌಡರು ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా, పట్టుకు నీకు చెయ్యందించా. ముట్టుకున్నదే ఉలములము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. నిన్నే కోరా, నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. నిన్నే కోరా, నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా ఇలా ఉండిపోనా. ఓ ప్రియతమా, నచ్చావే ఓ నచ్చావే నచ్చావులే. నింగి నేల నీరు నిప్పు ఆకాశం పంచభూతాల సాక్షిగా
ఈ సూర్య చేయి జీవితాంతం పట్టుకునేది శ్యామ్ చేయిని. ఇక నో బ్యాక్ స్టెప్. మా ఆలోచనలు, మా అడుగులు అన్నీ ఇక ముందుకే. భవిష్యత్తు వైపే మా ఇద్దరి ముందడుగు. నేను నీకు ఇవ్వబోయే గిఫ్ట్ చూసి శ్యామ్ కుళ్ళుకోవాలి. ఎన్నాళ్ళందాకుంటావే పైన చుట్టవల్లా వస్తావే చూసి వెళ్ళిపోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేర తీసుకోనా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా ఎర్ర చొక్కానే నీకోసం వేసాను సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను కళ్ళ చూడెట్టి నీకోసం వచ్చాను అమ్మడు లెట్స్ డు కుమ్ముడు Let's do Kumudo.
ఈ అబ్బిగాడు ఒక్కడే ఉన్నాడు. ఇదే కరెక్ట్ టైం. వీడిని ఇప్పుడు ఇక్కడ నుండి ఎస్కేప్ చేస్తే అసలే ప్రాబ్లం ఉండదు. అభి అభి ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? ఇప్పుడు వీడు రావాలా? వద్దులే, అసలే మన టైం బాగాలేదు. అందరి చూపు వాడిపైనే ఉంటుంది. ఈ టైంలో రిస్క్ చేయడం మంచిది కాదు. రండి 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 రండి, అందరు రావాలి ఇటు. రండి. అలా నత్తనడకని అడిగితే ఎలాగా? తొందరగా రండి. ఇంతకీ విషయం ఏంటి? వాళ్ళందరినీ రాని సూర్య, వాళ్ళకి తెలియాలి కదా. చూడు, ఇదిగా అందరి మొహాలు చూసి ఎలా డల్గా ఉన్నాయా? ఇలా డల్గా ఉండకుండా అందరిలోని ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని నింపడానికి ఇప్పుడు మనం కొత్తగా గేమ్ ఆడబోతున్నాం అనమాట. ఆ గేమ్ ఏంటంటే అది స్నేహ చెప్పుద్ది. స్నేహ గేమ్ ఏంటో చెప్పడానికి సిగ్గుపడుతున్నావు. నా వల్ల కాదు, నువ్వే చెప్పు. ఈ గేమ్ పేరు కిస్ క్యామ్. చెల్లి, ఏంటమ్మా ఇది? పబ్లిక్ లో కిస్ క్యామ్లు అవి ఏంటి? అయితే ఏంటన్నయ్య? ఇదిగా అయినా ఇలాంటి సమయంలో కాబట్టి ఇంకెప్పుడు సంబరాలు చేసుకుంటా సూర్య. నువ్వు ఊరుకా. అయినా ముందు పూర్తిగా చెప్పనే స్నేహిని. స్నేహ నువ్వు చెప్పు. ఇది అమెరికాలో ఒక ఫేమస్ కాన్సెప్ట్. ఐ థింక్ శామ్ నోస్ అబౌట్ దిస్ వెరీ వెల్. ఈ కాన్సెప్ట్ వద్దు. శామ్ కూడా చెప్తుంది వద్దని. కావాలి 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 కావాలి. చూసారా జనం ఎలా కోరుకుంటున్నారో? జనం కోరిక మనం తీర్చాలి, లేకపోతే అమ్మో వాళ్ళ కోపం వచ్చేద్ది. స్నేహ నువ్వు కానీ. ఈ కాన్సెప్ట్ ఏంటంటే వద్దని చెప్తున్నానుగా. ఊరుకా. శామ్, చూసావుగా ప్రేక్షకుల డిమాండ్ వీళ్ళ డిమాండ్ ఎలా ఉందో. కానీ అది కాదు బావా. శామ్, ముందు అసలు స్నేహం చెప్పలేవు. ఏంటమ్మా నీ కాన్సెప్ట్? నువ్వు చెప్పు. ఇప్పుడు ఒక స్పాట్ లైట్ ఏర్పాటు చేయబడింది. ఆ స్పాట్ లైట్ ర్యాండమ్ గా తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ ఒక చోట ఆగుతుంది. ఆగిన చోట ఏ కపులైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలి? ఏం చేయాలి? కిస్ చేసుకోవాలి. లైట్ నా మీద సూర్యం మీద పడాలి. కిస్ పెట్టాలి, కిస్ పెట్టాలి, కిస్ పెట్టాలి, కిస్ పెట్టాలి. చూసావా పబ్లిక్ డిమాండ్? కానీ సూర్య మహా అయితే పోయేదేముంది, ఓ ముద్దే. ఆ స్పాట్ లైట్ ముందు మీ మీద అవుతుంది. అయ్యి బాబాయ్ ఎంటుంటేనే ఎంత మజాగా ఉంది, ఇంకా ఆడితేనా నాకు సిగ్గేస్తుంది. హలో, ఏంటి సిగ్గంతా నీ సొత్తైనట్లు అంత సిగ్గుపడుతున్నావేంటి? అదిగా పబ్లిక్ డిమాండ్ తొందరగా మొదలు. ఆగు సామాన్య, ఏంటిది? ఎక్కడ తీసుకెళ్తున్నావు? సైలెంట్ గా రా. అబ్బా, అందరూ మనల్నే చూస్తున్నారు. నాకు సిగ్గేస్తుంది సామాన్య, వదులు. మాట్లాడకుండా రమ్మని చెప్పాను కదా. బాగుండే సామాన్య, నాకు అసలే పెళ్లి కూడా కాలేదు. చెప్పేది వినమన్నానా? కిస్ కాంపిటీషన్ అనౌన్స్మెంట్ విన్నావు కదా? విన్నాను. ఆ కాంటెస్ట్ లో నువ్వు నాకు హెల్ప్ చేయాలి. హెల్పా? ఓ, నా వల్ల కాదు. నిన్ని బెస్ట్ ఫ్రెండ్ అన్నావు. అంటే మాత్రం కిస్ చెయ్యాలా? నో నో నో, నా వల్ల కాదు. యు జస్ట్ షట్ అప్. నేను సూర్య ఈ కాంపిటీషన్ లో విన్ అవ్వాలి. సో నువ్వు దానికి హెల్ప్ చేయాలి. అంటే ముందు రిహార్సల్స్ గా నువ్వు నన్ను కిస్ చేస్తావా? ఓ, నాకు కుదరదు సామాన్య. అమ్మో చంద్ర, జోక్ కాదు, సీరియస్ గా చెప్తున్నాను. నిన్ని ఫ్రెండ్ అంటూ వెంట పడుతున్నావు కదా. నిజంగా నన్ను నీ బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటే ఆ స్పాట్ లైట్ శామ్ సూర్యుల మీద కాకుండా నా మీద, సూర్య మీద పడేలా చేయి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇంతగా థింక్ చేస్తున్నావంటే నువ్వు అబద్ధం, నీ ఫ్రెండ్షిప్ అబద్ధం. సామాన్య, నువ్వు అలా మాట్లాడిన హార్ట్ బ్రేక్ చేయొద్దు. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్. అయితే నేను చెప్పినట్టు చేస్తావా? ఓకే డన్, చెప్పు. అర్థమైంది కదా? ఓకే డన్. గో. అమ్మయ్య, ఈ వర్జంట్లాలు పక్క వచ్చారు కాబట్టి ఇంకెందుకు లైట్లు? టాప్ లైట్స్ స్టాప్. అదే నాకొద్దు.
దొరికేశారు పద్మసీను దొరికారు. కమాన్ బాబు గారు. ఏంటి సీన్ అది? సిగ్గుపడితే కుదరదా చెప్పు. పద్మావతిన అదే అమ్మో ఈ ఇల్లు నా మీద వేస్తున్నారు ఆత్మ లైట్. ఇలా 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 అదే మీకే మీ మీద ఆకు తీసారి. ఇలా దొరికేనండి నేను. ఇదిగో నేను ఏంటి నాయుడు బావా, ఏంటి అలా బిగుసుకుపోయావు? మీ డిమాండ్ అర్థమైంది. ఆగండి, నాకు కూడా డిమాండ్ ఏంటో. అంటే అంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి కష్టం. సరే సరే మరి ఏం చేద్దాం? అయిపోయింది అయిపోయింది అంతే. ఇంక నన్ను ఇబ్బంది పెట్టకండి, మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి బాబు. ఏంటి సామాన్య అలా చూస్తున్నా? సిగ్గుగా ఉంది. సిగ్గుపడుతున్నావా? పోనీ కళ్ళు మూసుకో. అక్క గడియ పెడితే బయటకు ఎలా వచ్చావు? అదే మరి రాజశ్రీ అంటే. తాడు తన్నేవాడుంటే దాని తలం తన్నేవాడు ఉన్నట్టు నీకు గడియ పెట్టడం ఎలా వచ్చో నాకు బయటికి రావడం కూడా అలాగే వచ్చు. ఇంతకీ ఎలా వచ్చావు అక్క? నేను చెప్తానేంటి, అది చిదంబర రహస్యం. అమ్మో ఇదేంటి? ఇలాంటి పాడు పనిచేసిందండి సామాన్య. సామాన్య చంద్రక ముద్దు పెట్టిందన్న విషయం చెల్లికి తెలిస్తే సూర్యకి సామాన్యకి అస్సలు పెళ్లి జరగనివ్వదు. చెల్లి ఆగాగు, ఆగి చెల్లి. నీకేమన్నా వెళ్ళాలనిపిస్తే ఒకసారి నేను పంపిద్దామా అని చెప్పి చూస్తున్నాను. నీకేమన్నా వెళ్ళాలనుందా చెల్లి? లేదక్క, పద వెళ్దాం. పర్లేదు పర్లేదు, నువ్వు కూడా ఒకసారి వెళ్ళేసి వస్తే ఓ పని అయిపోతుంది. అంతే చెల్లి, ఒకసారి వెళ్ళరాపో. మరి చుట్టాలు వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళు నిన్ను అడిగారు చెల్లి. అయ్యో చంద్రు, నువ్వేంటి ఇక్కడ? నువ్వే కదా నెట్టమని చెప్పింది. ఏంటి సామాన్య, నెట్టేమన్నావా? అవ్వా, ఏదో శ్యామ్ మోహాల మీద కూర్చొని కాఫీ కప్ పట్టుకుని ప్రపోజ్ చేసింది కదా అని ఫోన్లే పాపమని చెప్పి ఐ లవ్ యూ చెప్పాను. దాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు ఇలా నెట్టేమంటావా? లేదు సూర్య, టూ మచ్ సామాన్య. లేదు సూర్య, లేదు చెడుగుట్టు.